చెప్తుంటే తిరువణామలై గురించి నేను ఏమో అనుకున్నాను. కానీ నేను డైరెక్ట్‌గా చూస్తేనే నాకు అర్థమైంది. అసలు ఎంత మహిమ ఉందంటే కోట్లాది కోట్లాది జనాలండి. అసలు కన్ను మూసి కన్ను తెరిచేలోపు లక్షల మంది వెళ్ళిపోతున్నారనమాట. తిరుమల తర్వాత నేను తిరువణామలైలోనే ఇంత జనాలు చూశాను. అది కూడా పౌర్ణమి రోజు. ఇక పౌర్ణమి రోజు మనకి టెంపుల్స్ దగ్గరికి బస్సులు కానివ్వండి, ఇంకా మినీ వ్యాన్లు, కార్లు ఏది కూడా వెళ్ళనివ్వడం లేదు. మనకి హైవేలోనే ఆపేస్తున్నారు. కాస్త దూరం వచ్చిన తర్వాత షేర్ ఆటోలు ఉన్నాయి. ఈశాన్యలింగం దగ్గర వరకు మేము షేర్ ఆటోలో అయితే వెళ్ళాము. అక్కడి నుంచి మా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశాము. కొంతమంది అయితే ఇంకా హైవే నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. మేము ఈశాన్యలింగం దగ్గర గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు 10:30 అయింది. ఏ లింగం దగ్గర కూడా భక్తులు అయితే కిటకిటలాడుతున్నారు. మేము ఏ లింగం దగ్గర కూడా లోపలికి వెళ్ళలేదు. బయట దండం పెట్టేసుకొని గిరి ప్రదక్షిణ అనేది చేసేసాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మా గిరి ప్రదక్షిణ ఎలా